నెల్లూరులో పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు. దీనిపై వివరాలు మా ప్రతినిధి రాజారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నెల్లూరు జిల్లాలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం 9 గంటలకే ప్రారంభమైంది. దాదాపు 2600 పాఠశాలల్లో ఈ దాదాపు 5 లక్షల మంది ఇప్పటికే తల్లిదండ్రులు అందరూ కూడా అన్ని పాఠశాలల్లో ఈ తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రధానంగా మనం చూస్తున్న ప్రాంతం ఇది బీవీఎస్ ఎంఎస్ బాలికల ఉన్నత పాఠశాల. ఇది ఈ పాఠశాలలో మంత్రి నారాయణ గారు ప్రారంభించారు. అదేవిధంగా ఆత్మకూరులో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మెగా పేరెంట్స్ మీటింగ్లో పాల్గొని ఈ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఎలా సమన్వయంతో విద్యార్థులకు ఉత్తమ ఫలితాలతో పాటు ఉన్నతంగా విద్యను ఎలా అందించాలి, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ పాఠశాలల్లో అనేది ప్రధానంగా వీటన్నిటి మీద కూడా ఒక చర్చ అనేది కొనసాగుతూ ఉన్నది. జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కూడా ఈ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అన్ని పాఠశాలల్లో సమీక్ష చేస్తూ ఎక్కడ ఈ సమావేశాలు ఎలా కొనసాగుతున్నాయి అనే దాని మీదనే ఇక్కడ ఒక్కొక్కరు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్న ఈ బీవీఎస్ ఉన్నత పాఠశాల ఇది పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు చర్చ ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. సార్ మీరు ఎలా చర్చను కొనసాగిస్తున్నారు? ముందు పేరెంట్స్ అందరినీ ఆహ్వానించి వాళ్ళకి ఉన్న సదుపాయాలు పిల్లలకి ఏవేమి ఉన్నాయో అవన్నీ తీసుకొని చెప్తాము. తర్వాత పేరెంట్స్ వచ్చేసి పిల్లల యొక్క ప్రోగ్రెస్ వాళ్ళ క్రమశిక్షణ గురించి వాళ్ళు కూడా కొంచెం బాధ్యత తీసుకునేలాగా చెప్తాము. తర్వాత మా స్కూల్లో ఉండేటువంటి వనరులన్నీ గురించి చెప్తాము పిల్లలకి అందరు వాళ్ళకి టీచర్స్కి పేరెంట్స్కి. మేము ఈ స్కూల్లో 47 సంవత్సరాల క్రితం చదివాము. మా అప్పటికి ఇప్పటికి స్కూల్ అభివృద్ధిని చూసి పిల్లల మార్కులు చూసి నేషనల్లో గెలవడం చూసి మేము చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాము. ఇంత మంచి ప్రోగ్రాములు ఇలా చేస్తూ మా స్కూల్ ఇంకా ఎదగాలని, ఈ పిల్లలకి అందరికీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవకాశాలు ఇవ్వాలని, ఇంత మంచి ఆత్మీయ అభిమానమైన ఇట్లాంటి సమావేశం చేయడం ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అండి. ఇప్పుడు దాకా ఇంతవరకు జరగలేదు, ఇదే ఫస్ట్ టైం జరగడము. ఈ లోకేష్ బాబు గారికి ఈ ప్రభుత్వంకి నారాయణ సార్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయులకి తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ తెలుపుతూ ఉండాలండి. వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది మంచిగా పేరెంట్స్కి తెలపడం వల్ల ఏదైనా లోటుపాట్లు ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో చూసుకుంటారని, నేను ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ టీచర్స్ అనుబంధం చాలా బాగుంటుందండి. గవర్నమెంట్ స్కూల్ అయినా పిల్లలతో చాలా అనుబంధంగా ఉంటారు. ఆటలు పాటలు మరియు చదువులో అన్ని రంగాలలో ఈ స్కూలు అభివృద్ధి బాగుంటుందండి. ఇలాంటి